ఫ్రెండ్స్ అందరికి నమస్తే. హరీష్ వాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో డ్రై నట్ లడ్డు బెల్లంతో ఎలా తయారు చేయాలనేది చూద్దాం. మీరు ముందుగా ఖర్జూర పండు 1/2 కేజీ, 300 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు బాదం పప్పు, 20 గ్రాములు పిస్తా పప్పు, నెయ్యి ఒక 150 గ్రాములు, బెల్లం 200 గ్రాములు, యాలక్కాయ పొడి 2 చెంచాలు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు సిద్ధం చేసుకోండి. మీరు ముందుగా ఖర్జూర పండుని నిలువుగా కోసి గింజలు తీసేసి నిలువుగా తీసి సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక బాండీ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని నిదానంగా లో ఫ్లేమ్లో మొత్తం వేపండి. చక్కగా మరీ నల్లగా రాకుండా లో ఫ్లేమ్లో కదిలించకుండా చెప్తే దాని పచ్చి అంతా పోతుంది. దాన్ని ఒక పళ్ళెంలో ఆరబెట్టండి. తర్వాత ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పుని కలర్ వచ్చేటట్టుగా దూర కలర్ వచ్చేటట్టుగా వేపండి. తర్వాత బాదం పప్పు జీడిపప్పు వేసి 1 నిమిషం కదిలించి మొత్తం ఈ కొబ్బరి దానిలో వేసేయండి. తర్వాత మీరు అవన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. తర్వాత మీరు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె లాంటిది పెట్టుకొని మీరు బండి కానీ మీ ఇష్టం పెట్టుకొని దానిలో ఈ 200 గ్రాముల బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి బాగా కరిగిన తర్వాత మన పాకం అనేది లడ్డు పాకం మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలండి. ఆ స్టేజ్లో ఉండగా మీరు ఫ్లేమ్ తగ్గించేసి పూర్తిగా ఖర్జూర పండు దానిలో వేసి 1 నిమిషం కలపండి. తర్వాత ఈ పప్పుల రకాలు మొత్తం వేయండి. వేసిన తర్వాత ఏలకాయ పొడి కూడా వేసి బాగా కలిపి కింద దించేసేయండి. ఈ కొబ్బరి కూడా అప్లై చేసేయండి. స్టవ్ కట్టేసి మొత్తం కదిలించి కింద దించేసేయండి. దించిన తర్వాత కొద్దిగా లాక్కున్న తర్వాత 2 చెంచాలు 3 చెంచాలు పట్టేదాన్ని బట్టి మీరు నెయ్యి చూడండి వదిలేయకుండా బాగా కలిపి ఒక పళ్ళెంలో కానీ దీనిలో ఆరబెట్టుకొని కాస్త వేడిగా ఉండగానే చుట్టేసుకోండి. మరీ గోరువెచ్చగా కాదు, కొద్దిగా వేడిగా మీడియం వేడిలో ఉండగా చుట్టేయండి. అది డ్రై నట్ లడ్డు బెల్లంతో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.